ఈ స్థాయికొచ్చారంటే అన్నీ దొబ్బుంటాయి. బీపీలు, షుగర్‌లు అన్నీ వచ్చుంటాయి. హార్ట్ అటాక్ గూడా దగ్గరలో ఉండుంటాది. మాక్సిమం సార్. మరి ఇట్లాంటి సమస్యలున్న చాలామంది వాళ్ళు గూడా మనం ఈ మెడిసిన్ తీసుకోవచ్చా? చాలామంది అదృష్టవంతులు 30 ఏళ్ళు తాగినోళ్ళు కూడా, 40 ఏళ్ళు తాగినోళ్ళు కూడానా అవును. మేము వాళ్ళకి డయాగ్నోసిస్‌లో గాని, టెస్ట్‌లో గాని చూస్తుంటే చాలా బావుంటున్నాయి. కానీ అది కాదు పద్ధతి. అంటే ఆయనకి బావుంది కదా! అని అందరిని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. అదే గదా! చాలా బాగుంటున్నాయి. ఆ! కానీ వాళ్ళు అదృష్టం సార్. అటువంటి వాళ్ళొస్తే వేగం రికవర్ అవుతారు. అవునా? అటువంటి వాళ్ళొస్తే వేగం రికవర్ అవుతారు. అలా ఓకే. కాకుండా టోటల్‌గా లివరే లేచిపోయిందనుకోండి, ఆ! ఏ మందు సపోర్ట్ చేయదు కదండీ! ఆ! లివర్ సపోర్ట్ చేయాలి కదా! మా కరెక్ట్. మందుగానే కరెక్ట్. లివర్ అవును. సపోర్ట్ చేయాలి కదా! అవును. అవును. ఏది ప్రేగులో, వెంట్రుకలో, బొగ్గలో లేదంటే తొడలో, చేతిలో కాదు కదా సపోర్ట్ కాదు. చేయాల్సింది. అంతే గదా! లివర్ సపోర్ట్ చేయాలి. సో, కరెక్ట్. ఆ కండిషన్‌లో ఉండుండగానే రావాలి సార్. పథ్యం ఏమన్నా జేయాలా గురుగారు? నేనొక్కటి చెప్తున్నాను సార్. ఆ! లివర్ ఇబ్బంది పడితే గనక, లివరు ఫెయిల్ అయితే గనక, ఈరోజు రూపాయికో, రూ. 2 వైద్యం జరగట్లేదండి. వేలు, లక్షలు. లక్షలు. లక్షలనేది చిన్న మాటే. అవును. లక్షలనేది చిన్న మాటే. జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ కేర్ తీసుకోవాలి. పిల్లలు అవనివ్వండి, ఇంటిలో ఇంటి ఓనర్ మీన్ హస్బెండ్, హ్మ్. తండ్రి అవనివ్వండి ఎవరైనా ఆ! చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంది సార్. రైట్. ఒకప్పుడులాగా లేదు. రైట్. గురూజీ ఏమన్నా పథ్యం జేయాలా దీనికి? అంటే ఏం నాన్ లేదండి. వెజ్ ఇక్కడ మానేయడం ఇట్లా? పథ్యం చేయాలనుకుంటే అసలు ట్రీట్మెంటే జరగదు సార్. అచ్చచ్చా! ఎందుకంటే ఆయనకి తెలియకుండా మనం చేస్తుంటాం. ఆ! ఆయన ఏం తింటాడో, ఏం తాగుతాడో ఆ! మనకే కదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐడియా ఉండదు. ఓకే. సో, అంతే గదా! అవును. పథ్యం అయితే ఏదీ లేదు. ఓకే. వితౌట్ పథ్యంలోనే మనం చేయొచ్చు. రైట్. ఇప్పుడు అతన్ని తీసుకెళ్తాం మనం. వరుసగా వాడిస్తుంటాం. ఓ 2 నెలలు అంటే 3 నెలలలో నెల రోజులు వాడి వదిలేసాడనుకోండి ఎవరికీ హ్మ్. చెప్పకుండా. హ్మ్. మళ్ళేంటి ఇగ మళ్ళా మొదటికొచ్చినట్టేనా సీను? లేదు సార్. ఆ! అంటే జనరల్‌గా వీళ్ళు చాలామంది ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్ని హ్మ్. అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే. కొంతమంది. ఓకే. అందరూ ఓకే. కాదు. హ్మ్. కొంతమంది. అవి మనకు ఫెయిల్యూర్‌లా కనిపిస్తుంటాయి. సో, వాళ్ళేంటంటే ఆయన ఫాలో అప్ అవ్వడం ఉండదు. ఆయన స్థితి, డయాగ్నోసిస్, ఆయన ఇంటెస్టైన్స్, ఆయన స్టమకు, ఆయన ఆకలి ఇవేవి పరిశీలన ఏమి ఉండదు సార్. అవును. ఏదో వేసామా, తిన్నాడా, పోయాడా అన్నట్లుగా ఉంటది. అంతే గదా! అలాంటోళ్ళు అవును. కాదు. ఏదైతే ఫాలో అప్ చేస్తారో మాతో హ్మ్. వాళ్ళందరూ కూడా 100% ఇది రిజల్ట్ అయితే ఉంటుంది సార్. హ్మ్. ఓకే. రిజల్ట్ మాత్రం పక్కా. పక్కా రిజల్ట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోద్ది. 3 మంత్స్ అయిపోతది. అప్పుడు ఇగ సరే మానేసాడు అనుకున్న టైంలో ఎవరన్నా ఫ్రెండ్ బలవంత పెట్టి, మళ్ళీ తాగిస్తే ఎట్లా ఉంటది పరిస్థితి? మాక్సిమం రిసీవ్ అవ్వదు. అవుదా? సూపర్. మాక్సిమం రిసీవ్ అవ్వదు. ఎందుకంటే ఆ! ఆయనే చెప్తాడు స్వయంగా. నేనైతే ఒకప్పుడు ఫుల్ బాటిల్ తీసుకునేవాడిని. అవును. ఇప్పుడున్న పొజిషన్‌లో నాకు బాడీ బాగలేదా? లేదంటే లిక్కర్ పడట్లేదా? హ్మ్. ఏమో నాకైతే ఐడియా లేదు గానీ, ఆ! నేను తీసుకోలేను ఆయనే చెప్తాడు. ఒకవేళ తీసుకున్నా గానీ, ఒక 20 ఎంఎల్ కంటే ఎక్కువ పోదండి లోపలికి. అబ్బా! రిజెక్ట్ అయిపోతుంది. ఓహ్! అప్పుడు ఆయన డిసైడ్ అయిపోతాడు. ఓకే. మెంటల్‌గా ఏంటంటే, ఇది నాకు పడట్లేదు. వదిలేయడం బెటర్ గదా! అయినా దీనివల్ల నాకొచ్చిన లాభం ఏంటి? అవును. ఇంతకాలం చాలా నేను లాస్ అయ్యాను. ఆ! ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను అనే ఒక ఆలోచనతో పాటు ఓకే. 100% ఆయన సహకరిస్తాడు సార్. అక్కడి వరకు వచ్చాడంటే సహకరిస్తాడు. అవునా? పక్కా. గుడ్. అక్కడి వరకు గుడ్. వచ్చాడంటే కనీసం 3, 4 హ్మ్. మంత్స్ వాడుంటాడు. రైట్. ఆ! సో, ఇప్పుడు నాకు తెలిసి మీరు 20లలో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేసుంటారు. యెస్. రైట్? యెస్. సో, వాళ్ళలో ఫెయిల్ అయిన కేసులేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు సార్. ఆ! ఏమీ లేవు. ఓకే. చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్సు, హై ప్రొఫైల్ పీపుల్స్ చాలామంది మా బోర్డులు చూసి లేదంటే మా నెట్‌లోనో లేదా సంథింగ్ ఏదో చూసి వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళుంటారండి. హ్మ్. వచ్చి మాకు అడుగుతుంటారు. ఎట్లా అంటే, "సార్ ఒక పెద్ద సంస్థకి మార్కెటింగ్ ఏజెంట్‌ని నేను. లేదంటే మార్కెట్ ఇన్‌చార్జ్‌ని. నాకు కొన్ని మీటింగ్‌లకి నేను వెళ్తుంటాను. హైదరాబాదు, బొంబాయి, చెన్నై, కలకత్తా లాంటి ప్రాంతాలకు నేను వెళ్తుంటాను. అక్కడ హ్మ్. మాకు ఈ ఆల్కహాల్ సిట్టింగ్ అనేది ఉంటుంది సార్. ఇది అవును. కమ్యూనికేషన్ కోసము. నేను అసలు ఈ మధ్య కాలంలో ఇదివరకు చాలా తీసుకునేవాడిని. మరి ఏం జరిగిందో నాకు తెలీదు. ఇది మాకు రివర్స్ అయ్యేది ఏదైనా ఉందా అని కూడా వచ్చేవాళ్ళున్నారండి. ఆ! రివర్స్ అంటే నేను తక్కువే తీసుకుంటాను. సైకిల్ అదేలెండి. తీసుకోను. అవును. మరి నాకు ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చారా? లేదంటే ఏం జరిగిందో నాకైతే తెలియడం లేదు గానీ, నాకిది ఆ! తాగడానికి ఏదైనా ఉందా? అంటే మాకు అర్థమవుతుంది సార్. వాళ్ళ హిస్టరీ చూసుకొని మేము ఒకసారి చూసుకుంటాం. ఈయనకి మన ట్రీట్మెంట్ ఏదో జరిగినట్లు ఉంటదంటే, ఆళ్ళకి మేమేం చేస్తామంటే, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం, వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి చూసి చక్కదిద్దే ప్రక్రియలో ఏదో ఒక మెడిసిన్ ఇస్తుంటాం. పలానా మల్టీవిటమిన్సో లేదంటే ఇంకేదైనా మెగ్నీషియం లాస్ ఉంటే మెగ్నీషియం
సంబంధించిన నేచురల్ మెడిసిన్స్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తామండి. వాళ్ళు ఇంకా మరి రారు, ఓకే. ఇది అవ్వట్లేదు, ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా మనతో గడిగడికి రారు. హ్మ్. ఫ్రీక్వెంట్లీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఓకే. ఆహా. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన టైంకి మీరు చెప్పిన డైట్‌కి గనుక కాలేదనుకోండి, మందు మానేయలేదు అతను. ఉమ్. అప్పుడు మీ దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటి? ఏమీ లేదు సార్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇదేదో ఒక కమిట్మెంటు, ఒక ప్రామిస్ ఇలాంటిది ఏమీ లేదు. ఓకే. 100% అయితే జరుగుతుంది. 100% జరుగుతుంది. దీంట్లో ప్రామిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉంటారు. 100% మనం ఇది ఫైనల్ ఆప్షన్‌లా ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోవడమే సార్. ఓకే. ఇప్పుడు హ్మ్. పెళ్ళవ్వకముందు బుర్ర నిండా మంచి కర్లింగ్ హెయిర్ ఉంటదండి. అవును. మీరు ఈ ప్రశ్న ఏస్తామా? పెళ్ళైన తర్వాత ఇలా కర్లింగ్ హెయిర్ ఉంటదా? మధ్యలో పట్టబుర్ర అయిపోద్దా? పొట్టొచ్చేస్తదని అడగం కదా! అడగంగా. మరి అది అంత చిన్నదాని కోసం అడగనప్పుడు ఇది ప్రాణాల మీదకొచ్చేది, రేపు అవును. భవిష్యత్తుని మీకు ఉద్ధరించేది. కరెక్ట్. దీని ప్రయత్నం చేయడమే గదా! హ్మ్. 100% ప్రయత్నం చేయాలి కదా! కరెక్ట్. నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు కదా! అవును. ఇప్పుడు నేను ఒక నిజమే. డాక్టర్, నిజమే. నన్ను ఇంటర్వ్యూ చేయకూడదు కదా ఇక్కడ. హ్మ్. సో 100% మీరు హెల్ప్ తీసుకోండి. దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు సపోర్ట్ చేయండి. రైట్. సూపర్. మంచి మాట చెప్పారు. 100% సార్. ఈ డీ అడిక్షన్ సెంటర్‌లు గావచ్చు, వైద్యం అంతా ఖరీదైపోయిన వైద్యం ఉంది. చాలా ఖరీదైపోయాయి సార్. లక్షలే ఇగ. మామూలు దోపిడీ గాదు. లక్షలు మరి చిన్న మాటండి. మీరు అదే స్టైలా? ఏమన్నా కొంచెం ఉపశమనం ఏమి లేదు సార్. పేదవాడికి మధ్యతరగతికి అందుబాటులో ఉంటారా? పేదవాడికి చాలా అందుబాటులో ఉండేలాగా మేము బిహేవ్ చేస్తున్నాం. హ్మ్. మాకిది వృత్తే గాని వ్యాపారం అయితే కాదు. వెరీ గుడ్. 100% మేమైతే సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తామండి. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా మా దగ్గరకొస్తే సూపర్. ఆ స్థాయిని బట్టి మేము లాస్ అయినా గానీ హ్మ్. మేము భరించి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. సూపర్ సార్. అయితే చాలామందికి అది జిల్లాల్లో ఉంటారు. ఎక్కడెక్కడో ఉంటారు. అమెరికాలో ఉంటారు. వేరే రాష్ట్రాల్లో ఉంటారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళకి మెడిసిన్ కావాలంటే మీరు కొరియర్‌లో పంపిస్తారా? ఈరోజు చాలా ఈజీ అయిపోయింది సార్. ఇది అసలు అవును. పెద్ద ప్రాబ్లమ్ అడగాల్సిన కాదు. అవసరమే లేదా? అసలు చాలా ఈజీ అయిపోయింది. అవును. ఎందుకంటే ఈవెన్ అమెరికాలో ఉన్నా గానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు డైలీ ఎళ్ళే వాళ్ళు అవును. ఉన్నారండి. అవును. చిన్న చిన్న సిటీస్‌లో. ఎక్కడ ఎనీ కంట్రీ ఆ! ఎక్కడికైనా మనం ఇది కొరియర్ పంపించొచ్చు. ట్రావెలింగ్ అనేది ఇది పంపించడం అనేది చాలా ఈజీ అయిపోయింది సార్. వితిన్ ది సిటీ అయితే వాళ్ళు అసలు రావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. టోటల్‌గా మనకున్న మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనం మాట్లాడుకోవచ్చు, చూడొచ్చు, హ్మ్. వీడియో చూడొచ్చు, డయాగ్నోసిస్ చూడొచ్చు, వాళ్ళు పంపించే రిజల్ట్స్, టెస్టులు రిపోర్ట్స్ చూడొచ్చు. వాళ్ళు ఓహ్! కూడా రాక్కర్లేదు. కొంతమంది ముసలి పేరెంట్స్ ఉంటారండి. వాళ్ళు రాలేరు. అవును. వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఇదొక పెద్ద ప్రాబ్లమ్. కరెక్ట్. వాళ్ళు రాక్కర్లేదు సార్. రైట్. ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందో ఆ నెంబర్‌కి మీరు ఫోన్ హ్మ్. చేసి హ్మ్. చక్కగా మీరు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఆ కౌన్సెలింగ్ ఫ్రీగా తీసుకోవచ్చు. హ్మ్. మీరేం ప్రతిదానికి డబ్బు కట్టాల్సిన అంతే అవసరం కదా! లేదు. అవును. అవును. ఒక్కసారి వచ్చి ఏదో నామినల్ ఫీజు ఉంటది. అంటే మీ రిజిస్ట్రేషన్ అంతే చేయడానికి కదా! అవును. ఐడెంటిఫికేషన్ కోసం ఉంటది. అవును. ఫర్దర్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం ఉండదు. మెడిసిన్ చార్జెస్ అయితే డిఫరెంట్స్ ఉంటాయి సార్. అవును. అవి కూడా చాలా పేదవాడికి అందుబాటులోనే ఉంటాయి. ఓహ్! సూపర్. నథింగ్. సూపర్. హ్మ్. మాకైతే మేము పెద్ద పెద్ద హోర్డింగ్స్, పెద్ద పెద్ద అద్దెలేం కట్టట్లేదు. ఏం చేయట్లేదు. మేము మెన్ టు మ్యాన్, మౌత్ టు మౌతే ఇదంతా అవును. 2 రాష్ట్రాలు కూడా అవును. ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. 100% మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే. ఓకే. చాలా అందుబాటులో ఉంటుంది.